శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలను కనుక పరిశీలించినట్టయితే, నిన్నటి రోజున రైతు సంగ్రామ సభ బీఆర్ఎస్ నిర్వహించినటువంటి రైతు సంగ్రామ సభ మరి ఇక్కడ సూపర్ సక్సెస్ అయింది. మరి అక్కడ రైతులు తమ భావోద్వేగాన్ని అంతా కూడా అక్కడ వెలుబుచ్చుకున్న పరిస్థితి. మరోవైపు మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఏ విధంగా ఇబ్బంది అయితే పెడతా ఉన్నదో దానికి సమర శంఖం పూరించింది బీఆర్ఎస్. మరి ఇక్కడ ధాన్యం కొంటారా లేదంటే తన్నులు తింటారా అని చెప్పి మరి తీవ్ర వ్యాఖ్యలు చేసిండు నిన్నటి రోజున కేటీఆర్. అక్కడ ఏదైతే రైతులను మరి ఇక్కడ పెట్టుబడి సాయం నుంచి మొదలుకొని కొనుగోలు వరకు కూడా నానా రకాలుగా హింసిస్తా ఉన్నది. మరి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో నాట్లప్పుడు రైతు బంద్ వేస్తే ఇవాళ కోతలు అయిపోయినా కూడా ధాన్యం కొనుగోలు జరుగుతా ఉన్నా కూడా ఇప్పటికీ పెట్టుబడి సాయం అందలేదు. ఒకవైపు 10,000ను 15,000కు పెంచుతా అని చెప్పి 12,000 కుదించి 2 విడతలు ఎగ్గొట్టి 3వ విడతలో మరి అట్టాసంగా ఒక్కో ఎకరానికి వేస్తానని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకుంటూ కేవలం 2 విడతలలో 2 ఎకరాలకు మాత్రమే ఇచ్చి రైతును ఏమార్చుకు తింటూ మరి ఇక్కడ వాళ్లకు ఆ పంట సమయంలో అవసరమైనటువంటి సాగునీరు కానీ, అదేవిధంగా కరెంటు కానీ, అదేవిధంగా మరి సాగుకు అవసరమయ్యే యూరియా కానీ అందుబాటులో ఉంచకుండా రైతులను నానా ఇబ్బందులు పెట్టి మరి ఇలా ఆరుగాలం శ్రమించిన రైతు పంట చేతికొచ్చే సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అక్కడ మరణ మృదంగా మోగుతా ఉన్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొన్నటికి మొన్న మరి ఇక్కడ 3 రైతులు, ఆ తర్వాత మళ్ళొక రైతు నిన్నటి రోజున పంట కాపాడుకోవడానికి వెళ్ళి ఏదైతే అకాల వర్షం నుంచి పంట కాపాడుకోవడానికి వెళ్ళిన లక్షర్పేట మండలం మంచిర్యాల జిల్లాలో 2 వేర్వేరు ఘటనలో 4 రైతులు దుర్మరణం పాలైనరు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి రాస్తారోకో చేసి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి మరి అక్కడ ఏదైతే ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. మరి ఇక్కడ కేటీఆర్ ఏదైతే బీఆర్ఎస్ తరఫున ఆ మృతి చెందిన ఏదైతే ప్రమాదంలో మృతి చెందిన రైతులకు 5 లక్షల నష్టపరిహారం ప్రకటించిండు. మరి ఇక్కడ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతా ఉన్నదా లేదంటే ఏదైతే దళారులకు రైతులు మరి తమ ధాన్యాన్ని అమ్ముకునేలాగా మరి కావాలనే తాత్సారం చేస్తా ఉన్నదని అంటే ఖచ్చితంగా కావాలనే తాత్సారం చేస్తా ఉన్నది. ఒకవైపు వడదెబ్బలతోటి, మరోవైపు గుండె వగిలి, మరోవైపు ప్రమాదాలు సంభవించి ఈ రైతుల మరణ మృదంగా మోగుతా ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం మరి ఇక్కడ ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ అన్నట్టుగా ఢిల్లీకి వెళ్ళి మరి నేను మెట్రోను విస్తరిస్తా, ఫ్యూచరే లేని సిటీకి నేను ఆ రైలు మార్గాన్ని వేస్తా, దానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతూ తన సీటును కాపాడుకోవడానికి అధిష్టానం చుట్టూ తిరుగుతూ మరి ఇక్కడ ప్రజలను ఈ రీతిలో మరి ఇక్కడ వాళ్ళను రైతులను ఏమార్చక తింటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక హైదరాబాద్ లో శాంతి భద్రతలకు సంబంధించి మరి ఆ ఒక్క ఏదైతే ఐపీఎస్ అధికారిని మల్కాజ్గిరి సిపిగా బాధ్యత చేపట్టిన తర్వాత హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించడానికి ఆమె అర్ధరాత్రి మరి ఇక్కడ ఒంటరిగా సామాన్య మహిళగా వెళ్తే ఆ శాంతి భద్రతల తీరేందో ఆమెకు పూర్తి స్థాయిలో తెలిసిపోయింది. ఆమె కూడా బట్టబయలు చేసింది నిన్నటి రోజున. మరి ఇక్కడ అర్ధరాత్రి పూట వెళ్తే పోకిరీల ఆగడాలు సుమారు 40 మంది పైగా మరి ఆమెను వేధించిండ్రు అనంటే హైదరాబాద్ లో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, హోమ్ మినిస్ట్రీని చేతిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డికి హోంశాఖ మీద ఏ విధంగా పట్టున్నది. మరి ఇక్కడ సేఫెస్ట్ నగరంగా, అత్యంత సేఫెస్ట్ నగరం అయినటువంటి హైదరాబాద్ 2.5 సంవత్సరాల్లో శాంతి భద్రతల్లో ఎంతగా క్షీణించింది. ఒకప్పుడు దేశానికే నెంబర్ 1 గా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు యావత్తు హైదరాబాద్ నుంచి మొదలుకొని పల్లెటూళ్ళ వరకు పోలీసింగ్ ఏ విధంగా దిగజారిపోయింది. ఇలా పోలీసులు కాంగ్రెస్ నాయకులు అడుగులకు మడుగులెత్తుతూ పోస్టింగ్ల కోసం వాళ్ళు ఏదైతే నానా మరి ఇక్కడ గడ్డి తింటూ ఇవాళ మరి నీచమైన పనులకు ఏ విధంగా పోలీసులు పాల్పడతా ఉన్నారో మరి ఆ శాంతి భద్రతలను గాలికి వదిలి ఇవాళ పోస్టింగ్లు కాపాడుకోవడానికి, ప్రతిపక్షాల నోరు మూయించడానికి, అక్రమ కేసులు పెట్టడానికి మాత్రమే పోలీస్ డిపార్ట్మెంటు పనిచేస్తా ఉన్నదని చెప్పి మరోసారి తేటతెల్లమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో పంట కొంటారా తన్నులు తింటారా, నువ్వు తాళ్ళు తీస్తే రైతులని తోలు తీస్తారు, మక్కలు కొనుక్కుంటే సర్కారు 1000 ముక్కలైతుంది, ఎగవేతల ఏతుల రేవంత్ రెడ్డి అని ప్రజలే అంటున్నారు. గల్లీ కార్యకర్త పత్తాలేడు, ఢిల్లీ నేత కనిపిస్తలేడు. కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్ బోగస్ పత్రం, చెప్పింది బట్టెబాజు ముచ్చట్లు, చేసేది దోకెబాజు పనులు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ కాదు, రెన్యువల్ సీఎం. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి రైతు వారోత్సవాల పేరుతో ఉత్సవాలు పెట్టి ఎక్కడ వండుకున్నారు. రైతులకు పైసలు లేవు, రావులకు మాత్రం మూటలు. కాంగ్రెస్ పాలనలో దందాలు, కమిషన్లు, కొట్లాటలు. వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ నిప్పులు అని చెప్పి మరి నిన్నటి రోజున
ఏదైతే పంట కొంటారా లేకుంటే తన్నులు తింటారా అని చెప్పి మరి నిన్నటి రోజున తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు. నువ్వు తాలు తీస్తే తాలు తప్ప పేరుతోటి మరి గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నాయకులే దోసుకు తింటారన్నారు. ఇవాళ శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి. మంత్రి శ్రీధర్ బాబు తన సొంత నియోజకవర్గంలో 2 కిలోలు మరి ఇక్కడ అదనంగా పెడతా ఉన్నారు. మరి అది ఎవరి జేబులకు పోతాయో ఇవాళ శ్రీధర్ బాబు చెప్పాలి, కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. అదే విధంగా మక్కలు కొనుక్కుంటే సర్కారు 1000 ముక్కలు అవుతుందని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. ప్రతి నెల కనుక అధిష్టానానికి కప్పం కట్టకపోతే మరి వాళ్ళకు ఖచ్చితంగా మరి ఆయన సీటు రెన్యువల్ అయ్యే పరిస్థితే లేదు. కాబట్టి ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా ఈ 30 నెలల పాలనలో 69వ ఢిల్లీకి వేయండు. అంటే మరి నెలకోసారి కూడా కాదు కప్పం కట్టడు, పక్షం రోజులకు ఒకసారి రెన్యువల్ చేయించుకుంటా అన్నట్టుగా మరి ఇక్కడ కనబడతా ఉన్నది. ఆయన వ్యవహారం చూస్తా ఉన్నట్టయితే ఇప్పటి వరకు ఏ సీఎం కూడా ఈ 30 నెలల కాలంలో 69 సార్లు ఢిల్లీకి వెళ్ళిన చరిత్ర లేదు. ఇప్పటి వరకు మరి ఇక్కడ కలవని మంత్రి లేడు, ఆయన కేంద్ర మంత్రి. అయినా ఒక పైసా తెచ్చింది లేదు, తెలంగాణకు నిధులు తీసుకొచ్చింది లేదు. అయినా కూడా ఏదైతే మరి ఇక్కడ అభివృద్ధి పనుల నిమిత్తం పోతున్నామని చెప్పి దాన్ని ఒకటి సాకుగా చూపిస్తూ వెనకాల ఆయన సీటు కాపాడుకోవడానికి మాత్రం మూటలు అప్పచెప్పి వస్తా ఉన్నాడని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడుతున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నాగలితో దున్నుడే కాదు, తిరిగేసి తరిమి కొడతారు. రైతులకు ఓపిక నశిస్తే భూకంపం ముట్టిస్తారు. రైతు డిక్లరేషన్ ఏమైందని గల్లా పట్టడగండి. కాంగ్రెస్ నేతల కాళ్ళు కాదు కాలర్ పట్టుకోండి, దండం పెట్టకండి, కాంగ్రెస్ కు పిండం పెట్టండి. ఆత్మహత్యలు వద్దు, గుండె ధైర్యం కోల్పోవద్దు. రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. కాంగ్రెస్ వాళ్ళకు దమ్ముంటే మార్కెట్లకు రండి అంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావు. రైతు బంధు పాలన రావాలే. సత్యవతి రాథోడ్. రైతుల మరణాలన్నీ కాంగ్రెస్ సర్కార్ హత్యలే అంటున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి. మరి ఇక్కడ ఈ సందర్భంగా కేటీఆర్ కొన్ని ప్రశ్నాస్త్రాలు వేసిండట. ఎకరానికి 15,000 వస్తున్నాయా? 2 లక్షల రుణమాఫీ జరిగిందా? రైతు కూలీలకు 12,000 అన్ని పంటలకు బోనస్ వస్తున్నదా? అన్ని పంటలు కొంటున్నారా? కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్న రేసిందా? పంటల బీమా పథకం వచ్చిందా? అసైన్ రైతులకు పట్టాలు ఇచ్చిందా? 34 హామీల్లో ఒక్కటైనా హామీ నెరవేరిందా అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఈ సందర్భంగా తీర్మానాలు చేసిండు. రైతు సంగ్రామ సదస్సులో తీర్మానాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనలో 1000 మందికి పైగా రైతులు బలయ్యారు. రోడ్డున పడి వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని 1వ తీర్మానం. వరంగల్ రైతు డిక్లరేషన్ లో 34 హామీలు ఏవైతే ఇచ్చినో వాటిని వెంటనే మరి ఇక్కడ అమలు చేయాలని, లేదంటే ముఖ్యమంత్రి మంత్రులు తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగలేరని చెప్పి మరి అమలు చేయాలని 2వ ఏదైతే తీర్మానం. 3వది రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులకు పైగా పడిగాపులు పడుతున్న లక్షలాది మంది రైతుల పంటను ఎలాంటి కొర్రీలు లేకుండా మరి కొనుగోలు చేయాలి. అన్ని పంటలకు కూడా 500 ఇస్తానన్న బోనస్ ఏదైతుందో తీయాలని ఇచ్చేయాలని చెప్పి 3వది. 4వది రైతుకు 3 సార్లు ఎగ్గొట్టిన పెట్టుబడి సాయాన్ని బాకీలతో సహా చెల్లించాలి. 2 లక్షల రుణమాఫీ కానీ రైతుకు ఇప్పటికైనా రుణ విముక్తి కల్పించాలి. రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించాలి అని చెప్పి మరి 4 తీర్మానాలు కూడా చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఈ యొక్క రైతు ఎవరైతే గాజుల గోపాల్ అని చెప్పి అలంకానపేట నెక్కొండ మండలానికి సంబంధించిన రైతు ఏమాటాడంటే, రైతుల కన్నీళ్లలో కాంగ్రెస్ కొట్టుకపోవాలి. మన దేవుడు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రైతులమంతా సుఖ సంతోషాలతో బతికినాం. అబద్ధాల కోరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హింసపడుతున్నాం. ఇవాళకి 22 రోజులైంది. జొన్న పోసి కదలడం లేదు, మెదలడం లేదు. ఒక్క రైతు కూడా కొట్టలేరు. ఈ హింస ఇంకెన్నాళ్ళు? 2 ఏళ్ళు అయితే వాళ్ళే పోతారు. మన రైతుల కన్నీళ్లతో కొట్టుకపోతారు. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ను పొందబెట్టాలి. నాకు 4 ఎకరాల పొలం ఉండే 2 యూరియా బత్తాలు ఇచ్చిండు. ఎన్నికల ముందు 2 లక్షలు తెచ్చుకొని రాగానే అన్ని మాఫీ చేస్తామన్నారు. ఆశతో అప్పులు తెచ్చుకుని రైతులు అరిగోసపడుతున్నారు. కాంగ్రెస్ దుర్బుద్ధి పాలన పోవాలంటే మనం అందరం ఏకతాటిపైకి వచ్చి కేసీఆర్ ను గెలిపించుకోవాలి అని చెప్పి మరి ఇక్కడ ఆ రైతులు తమ ఆవేదనను, ఆక్రోశాన్ని మరి వెలగక్కుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. రైతుకు భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటది. ఓపిక నశిస్తే అదే రైతుకు భూకంపం పుట్టించే శక్తి కూడా ఉంటది. యాది పెట్టుకో. నాగళ్లతో పొలాలు దున్నడం తెలుసు, అదే నాగలు తిరిగేసి కాంగ్రెస్ లను ఊరూరా ఉరికించుడు కూడా తెలుసు అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక కుప్పకూలిన మరో రైతు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పను నూరుస్తూ వడదెబ్బతో మృతి. కరీంనగర్ జిల్లా గద్దపాకలో ఘటన. ఖమ్మం జిల్లాలోనూ రైతు దుర్మరణం. ఈ రకంగా మరణ మృదంగమే మోగుతా ఉన్నది. ఒకవైపు మరి వడదెబ్బతోటి, ఒకవైపు పిడుగుపాటుతోటి మృతి చెందిండు, ఒక ఆయన గుండెపోటుతోటి మృతి చెందిండు. ఈయన మళ్ళీ వడదెబ్బతోటి మృతి చెందితే ఖమ్మం జిల్లాలో కూడా రైతు మృతి చెందిండట. ఇక మంచిర్యాల జిల్లా లక్షర్పేట మండలంలో 2 వేర్వేరు సంఘటనల్లో గోడగూలి 2 రైతులు, ఇంకొక సంఘటనలో ఇంకో 2 రైతులు, మొత్తంగా 4 రైతులు మృతి చెందిన పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. కర్కశ పాలనలో కడతేరిన కర్షకులు
పంటలను కాపాడుకోవడానికి వెళ్లి 4 అన్నదాతల దుర్మరణం, కొనుగోలు కేంద్రాల్లోనే మరణ మృదంగం, ఈదురుగాలులు వేర్వేరు చోట్ల గోడా షెడ్డు కూలి రైతుల మృత్యువాత, సర్కారు నిర్లక్ష్యానికి తండ్రి కొడుకులు బలి, ప్రభుత్వ కాంటా వేయని ధాన్యాన్ని తరలించిన కారణంగా ఘోర ఘటనలు, మరో 3 రైతులకు గాయాలు, మంచిర్యాల జిల్లా లక్షర్పేటలో విషాదం, అర్ధరాత్రి రైతులు చనిపోతే మధ్యాహ్నం వరకు కూడా కన్నెత్తి చూడని ఉన్నతాధికారులు, బీఆర్ఎస్ ధర్నాతో ఘటనా స్థలానికి చేసి బాధిత కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన కేటీఆర్, వారంలోనే 8 మంది రైతుల దుర్మరణం, వారం రోజులలో 8 మంది రైతులు దుర్మరణమైన, ఒకవైపు వడదెబ్బ, మరోవైపు పిడుగుపాట్లు, మరోవైపు చూసుకున్నట్టయితే గుండాకి చనిపోతా ఉన్నారు. అది చాలదన్నట్టు ఈదురుగాలులతోటి ఒకడ షెడ్డుగూలి, ఒకడ గోడగూలి 4 రైతులు దుర్మరణం పాలైనరు, 3 రైతులు మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ గాయాల పాలైనరు, మరి అదేవిధంగా ఇంకో దగ్గర వడదెబ్బతోటి చనిపోయినరు. ఈ రకంగా వారంలో 8 మంది చనిపోయినరు అని అంటే ఈ రాక్షస కర్కశ ప్రభుత్వం ఏ విధంగా రైతులను ఏమార్చక తింటా ఉన్నది. పంట వేసినప్పటి నుంచి మొదలు పెట్టుబడి సాయం అందించే సమయంలో ఏదైతే నిర్లక్ష్యం వహించి ఆ పెట్టుబడి సాయం అందక, మరి ఇక్కడ సాగునీరు అందించక, మరి ఇక్కడ బోర్లు వేసుకుందామంటే ఏదైతే భూగర్భ జలాలు అడగంటిపోయి, మరి ఇక్కడ ఉన్న బోర్లకు కరెంటు సక్రమంగా రాక, మరి దానిలో వేసుకునే యూరియా మరి సక్రమంగా అందించక, ఇవన్నిటిని దాటుకొని వచ్చిన రైతుది సకాలంలో కొనుగోలు చేయక ఈ రకంగా రైతులు ఏ విధంగా వేధించక తింటా ఉన్నది. మార్పు మార్పు అని చెప్పి మార్పు పేరుతోటి రైతులను ఏమార్చి ఇవాళ 10,000కు 15,000 ఆశ చూపెట్టి రైతులను నిండా ముంచింది. రైతును రాజును చేయడమే లక్ష్యంగా కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఇవాళ ఆ రైతులను మళ్ళా రోడ్డున పడేసింది. రైతు బీమా కూడా మరి మంగళం పాడింది. ఇవాళ ఈ ప్రమాదవశాత్తు, అదేవిధంగా ఈ గుండెపోటుతోటి, అదేవిధంగా ఈ వడదెబ్బతోటి చనిపోయిన రైతులకు 5 లక్షల రూపాయలు మరి ఇక్కడ ప్రభుత్వ పరంగా రావాల్సి ఉండే ఏ విధంగా వస్తుంది ఒక్కసారి ఆలోచన చేయాలి. రైతు బంధుకు మరి రామ్ పలికిండు. ఇవాళ రైతులను, రైతు కుటుంబాలను మరి ఆగమాగం చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించినాయి, హైదరాబాద్ నడిపొట్టున అత్యంత సేఫెస్ట్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ ఏ విధంగా దిగజారింది శాంతి భద్రతల్లో అనేది మరి సాక్షాత్ ఒక ఐపీఎస్ అధికారిని మరి ఇక్కడ పోకిరీలు వేధిస్తా ఉన్నారు అని అంటే, మరి అదే పోలీస్ పెట్రోలింగ్ 3 గంటలైనా కూడా అక్కడికి కనీసం పోలీస్ బీట్ కానిస్టేబుల్ రాలేదు, పోలీస్ పెట్రోలింగ్ లేదు. మరి పోలీసులందరూ ఏం చేస్తా ఉన్నారు అంటే, మరి ఇక్కడ ఏదైతే జవాబుదారితనం లోపించింది, దానికి హోమ్ మినిస్టర్ లేడు, రేవంత్ రెడ్డి పట్టుకున్న శాఖలన్నీ కూడా భ్రష్టు పట్టిపోతా ఉన్నాయి. విద్యాశాఖను పట్టుకుంటే విద్యాశాఖ భ్రష్టు పట్టిపోయింది. నిత్యం గురుకులాల్లో మరి ఇక్కడ విషాహారం తిని అనేక మంది మరి ఇక్కడ ఆసుపత్రుల పాలవుతా ఉన్నారు. పాముకాట్లతోటి, కరెంటు షాకులతోటి, విషాహారంతో మృత్యువాత పడతా ఉన్నారు విద్యార్థులు. ఒకవైపు గురుకులాల్లో మరణ మృదంగం మోగుతా ఉన్నది, ఒకవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా మరణ మృదంగం మోగుతా ఉన్నది. అది చాలదన్నట్టు ఇవాళ హోంశాఖను చేతిలో పట్టుకుంటే హోంశాఖ కూడా భ్రష్టు పట్టిపోయింది. ఇవాళ హైదరాబాద్ నడి బొడ్డున అల్లరులు ఏదైతే అల్లరి మూక, పోకిరీలు, ఆకతాయిలు, మందుబాబులు, గంజాయి కొట్టి మరి యువత అంతా కూడా ఆడవాళ్ళని ఏ విధంగా వేధిస్తా ఉన్నారు. సామాన్య ఏదైతే ఐపీఎస్ అధికారినియే ఈ రకంగా వేధింపులకు గురైంది అని అంటే ఇక సామాన్యుల పరిస్థితిని ఒకసారి చూడాలి. ఆమె ఏదైతే మల్కాజ్గిరి మరి సిపిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో పరీక్షించడానికి ఆమె అర్ధరాత్రి ఒంటరిగా వస్తే ఆమెకే వేధింపులు జరిగినాయట. హైదరాబాద్ సిటీ నో సేఫ్టీ. దిల్సుఖ్ నగర్ లో 2.5 గంటల పాటు సాధారణ మహిళ మాదిరిగా నిలబడ్డ సిపి ఆమె చుట్టుముట్టిన 40 మంది పోకిరీలు, వెకిలి చూపులు, అసభ్యకర మాటలు, ఎటు వెళ్తే అటు వెంబడించిన యువకులు, 2.5 గంటల పాటు పత్తాలేని పెట్రోలింగ్, క్షీణించిన శాంతి భద్రతల తీరును వెలుగులోకి తెచ్చిన మహిళా పోలీస్ ఆఫీసర్, రాజధానిలో మహిళలకు కరువైన భద్రత, బయటపెట్టిన పోలీస్ కమిషనర్ సుమతి, రేవంత్ సర్కార్ పనితీరు గుట్టురట్టయింది. గుట్టురట్టవుడేంది మనం నిత్యం పేపర్లలో చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ లో పట్టపగలే చోరీలు జరుగుతూ ఉన్నాయి, పట్టపగలే హత్యలు జరుగుతూ ఉన్నాయి, రాత్రిళ్ళు మహిళలు బయట తిరగలేని పరిస్థితి. ఇవాళ హైదరాబాదు మరి ఇక్కడ ఏదైతే డిజిటల్ నగరంగా ఉన్నది, ఇవాళ మరి అర్ధరాత్రిళ్ళు కూడా మహిళలు కానీ మరి ఇక్కడ యువకులు కానీ ఎవరైనా ఉద్యోగాలకు పోతా ఉంటారు, వస్తూ ఉంటారు. మరి అమెరికన్ కంపెనీలలో ఇక్కడ చేసుకుని అమెరికా బేస్ గా నడిచే కంపెనీలలో అర్ధరాత్రి పూటనే వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది, అర్ధరాత్రి పూటనే వాళ్ళు డ్యూటీలు మారాల్సి వస్తుంది. ఈ సమయంలో వాళ్ళు బయటకు వస్తే ఏ విధంగా వేధింపులకు గురవుతా ఉన్నారు. పోలీస్ శాఖ ఏ విధంగా నిర్వీర్యమైంది. పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ప్రతిపక్ష నాయకులను మరి వాళ్ళను కట్టడి చేయడానికి, వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, సోషల్ మీడియాను వాళ్ళు మొత్తం అబ్జర్వ్ చేయడానికి, ఎవరి మీద ఏ విధంగా కేసు పెట్టి ఎవరి గొంతును దొక్కాలనే తప్ప ఇవాళ పోలీసులు శాంతి భద్రతలను గాలి కొదిలేసి ఏ విధంగా ఉన్నారు అనేది సాక్షాత్తు ఒక మహిళా పోలీస్ అధికారినే బట్టబయలు చేసింది రేవంత్ రెడ్డి భాగవతాన్ని అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. బెంగాల్లో ప్రజ్వలిన హింసాట, టీఎంసీ బీజేపీ పరస్పర దాడిలో 3 కార్యకర్తల హత్య, బుల్డోజర్ తో టీఎంసీ ఆఫీస్ కూల్చివేత, మార్కెట్ లోని పలు షాపులు ధ్వంసం, భయంతో వ్యాపారుల పరారి, లెనిన్ విగ్రహం ధ్వంసం,
స్థానిక సంస్థల కార్యాలయాలకు తాళం, వాటిపై బీజేపీ జెండాల ఎగురవేత, హింసకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలంటూ సిఈసి ఆదేశం అట. మరి ఇక్కడ టీఎంసీ ఓటమిని జీర్ణించుకోలేక దాడులకు పాల్పడతా ఉన్నది. మరి బీజేపీ కూడా అదే రీతిలో పరస్పర దాడులకు పాల్పడతా ఉన్నది. మరి అక్కడ ఇంకా ఆమె నేను గద్దె దిగను అని చెప్పి భీష్మించుకొని కూర్చోన్నది. మరోవైపు 9వ తేదీన కొత్త ప్రభుత్వాన్ని మరి ఇక్కడ గాడిలో పడేయడానికి ప్రధాని మోడీ అదేవిధంగా హోంమంత్రి షా వస్తున్నారట. మరి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయితే తప్ప అక్కడ బెంగాల్లో హింసను మరి ఇక్కడ ఆపే పరిస్థితి లేదు. మరోవైపు ఏదైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్రమ చొరబాటుదారులు ఒకరి తర్వాత ఒకరు పలాయనం చిత్తగిస్తా ఉన్నారట. బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత వాళ్ళని మెడలు పట్టి గెంటే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ రెండింటి మధ్యలో గోడ నిర్మించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళు ఏదైతే పోలీసులు మరి అదే ఆర్మీ వాళ్ళని ఏరేయక ముందే వాళ్ళే త్వరగా బయటికి పోతే మంచిది, మరి వాళ్ళకే సేఫ్ గా ఉంటది. లేదంటే ఖచ్చితంగా మెడలు పట్టి గెంటుతారు. అడ్డం పడితే మరి మమతా బెనర్జీని కూడా దాటిచ్చి బంగ్లాదేశ్ లో విసిరేసే అవకాశం ఉన్నది. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే తమిళనాట సస్పెన్స్ థ్రిల్లర్, గంట గంటకు మారిన రాజకీయ సమీకరణలు, విజయ్కి సీఎం కుర్చీ దక్కకుండా ద్రవిడ పార్టీల అనూహ్య ఎత్తుగడ, బద్ద వ్యతిరేక డిఎంకే అన్నా డిఎంకే మధ్య పొత్తు, అన్ని వట్టి మాటలే అంటూ కొట్టేసిన ప్రధాన పార్టీలు మ్యాజిక్ ఫిగర్ తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పుకుంటామని విజయ్ను తిప్పి పంపిన గవర్నర్, ఎత్తుకు పై ఎత్తులతో రసకందకాయంలో తమిళనాడు కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ. ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది? 108 స్థానాలతోటి ఇవాళ విజయ్ పార్టీ తమిళనాడులో జయకేతనం ఎగిరేసింది. కానీ ఇవాళ కుర్చీకి 10 సీట్ల దూరంలో నిలబడి ఉన్నది. మరి కాంగ్రెస్ మేము మద్దతు ఇస్తామని చెప్పి డిఎంకే తోటి ఉన్న అనుబంధాన్ని తెంపేసుకున్నది. 55 ఏళ్లకు సంబంధించి మరి కరుణానిధి ఉన్నప్పటి నుంచి డిఎంకే కాంగ్రెస్ పొత్తులోనే నడుస్తా ఉన్నది. మరి తమిళనాడులో ఇప్పుడు ఏకపక్షంగా మరి అక్కడ బంధాన్ని తెంపేసుకొని మరి టీవీకేకు మద్దతు పలికింది. కానీ వాళ్ళకు 5 సీట్లు ఉండడంతో దానికి విజయ్ 2 చోట్ల గెలవడంతో 107 సీట్లుగానే పరిగణిస్తా ఉన్నారు. 107, 5, 112 ఇంకా 6 సీట్ల దూరంలో ఉన్నది. కాబట్టి మరి ఇక్కడ నిన్న గవర్నర్ కలిసి మమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని పిలవాలి అని అంటే 118 మ్యాజిక్ ఫిగర్ ఉంటేనే పిలుస్తా అని చెప్పి విజయ్ని తిప్పి పంపిండట. మరోవైపు చూసుకున్నట్టయితే విజయ్ కొత్తగా వచ్చిండు, మన లోపల మనకు 1,00,000 ఉంటాయి కానీ 3వ వ్యక్తిని మనం రానియద్దని చెప్పి ద్రవిడ పార్టీలు ఏదైతే డిఎంకే అన్నా డిఎంకేలు మరి ఇక్కడ అక్రమ కలయిక చేపట్టబోతా ఉన్నాయని చెప్పి వార్తలు వెలువడతా ఉన్నాయి. ఇరు పార్టీలు రహస్యంగా కలిసిరు అని కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు బయటికి ఖండించినా కూడా విజయ్ని ఎట్టి పరిస్థితులలో కూడా పీఠం మీద కూర్చోబెట్టద్దు, ద్రవిడ పార్టీలమైన మనమే అధికారాన్ని పంచుకుందామని చెప్పి మరి చెరో 2.5 ఏళ్ళు పంచుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారట. మరి తమిళనాడు ప్రజలు మరి ఒకవేళ ఈ ప్రభుత్వాలు 2 గనక మిక్స్ అయ్యి మరి విజయ్ని కుర్చీకి దూరం చేస్తే ఆ ప్రజల నుంచి ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి. మరోవైపు సిపిఎం ఏదైతే ఎండిఎంకే లాంటి ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మేము డిఎంకే వెంటే ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము విజయ్కి సపోర్ట్ చేయమంటున్నాయి. మరోవైపు సిపిఎం అయితే ఇవాళ మాట్లాడుకొని మా అధినేతలతో మాట్లాడి చెప్తామని చెప్పి మరొక ఆప్షన్ అయితే పెట్టుకున్నాయి. మరి ఇక్కడ ఆల్రెడీ ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడానికి విజయ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కూడా గవర్నర్ అనూహ్యంగా తిప్పి పంపిండు. మరి ఏదైతే పెద్ద మరి ఏదైతే సింగిల్ లార్జెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి, మరి కానీ నీకు మ్యాజిక్ ఫిగర్ ఉంటేనే ఆహ్వానిస్తామని చెప్పి మరి గవర్నర్ తిప్పి పంపిండు. ఇప్పుడు రాజకీయాలు గంట గంటకు మారుతా ఉన్నాయి. మరి ఇక్కడ డిఎంకే తోటి కలుస్తాడా విజయ్, అన్నా డిఎంకే తోటి కలుస్తాడా, లేదంటే ఆ చిన్న చితక పార్టీలకు ఉన్న ఆ 10 సీట్లు 8 సీట్లు వాళ్ళొచ్చి మద్దతు ఇస్తారా చూడాలి. మొత్తంగానైతే డిఎంకే కాంగ్రెస్ బంధం అయితే తెగిపోయింది. డిఎంకే నాయకులు కాంగ్రెస్ ను తప్పుపడతా ఉన్నారు. ఇవన్నీ ఇదే ఆశించింది బీజేపీ. ఇలా కాంగ్రెస్ కు తృణమూల్ కాంగ్రెస్ కు డిఎంకేకు ఈ ఏవైతే పొత్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా విడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది. కేరళలో సిపిఎంను ఓడించింది కాంగ్రెస్, కాబట్టి సిపిఎం కూడా మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నుంచి దూరం జరిగే అవకాశమే ఉంటది. అందుకే కాంగ్రెస్ బయటకు వచ్చినా కూడా తమిళనాడులో సిపిఎం బయటికి రావడం లేదు, డిఎంకే తోట ఉంటా ఉన్నది అని అంటే ఈ డిఎంకే ఎంపీలు సిపిఎం వీళ్ళందరూ కూడా రేపటి రోజున మహిళా బిల్లు అదేవిధంగా మరి ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు వీళ్ళందరినీ సమీకరించే అవకాశం ఉంటది. కాంగ్రెస్ ను దేశవ్యాప్తంగా దెబ్బ కొట్టడానికి బీజేపీకి మళ్ళీ అవకాశం దొరికిందని చెప్పక తప్పదు. ఇక్కడ ఈ రకంగా ఉండవచ్చు అని చెప్పి మరి విజయ్కి సంబంధించిన బలాబలాలకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ చూపిస్తా ఉన్నది.
ఏదైతే కాంగ్రెస్ 5 ఇప్పటికే మద్దతు ఇచ్చింది, విజయ్ పార్టీకి 108 ఉన్నా ఆయన సీటు రెండిట్లో ఒకటి రాజీనామా చేయాలి కాబట్టి 107గానే పరిగణిస్తారని, మరి 107, 5, 112 వచ్చినాయి. అలాగే లెఫ్ట్ పార్టీలకు 4 ఉన్నాయి. మరి 4 కూడా మద్దతు తెలిపే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. అయినా కూడా కాంగ్రెస్ తోటి మాత్రం కలవడానికి సిద్ధంగా లేదు. సరే, ఏదైతే విజయ్ కి కాంగ్రెస్ కు సంబంధం లేకుండా మద్దతు ఇస్తే ఇవ్వచ్చు. ఇవాళ పినరాయి విజయన్ ఓడించిందని మరి సిపిఎం వాళ్ళందరూ కూడా మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ మీద మరి పెద్ద ఎత్తున వాళ్ళకైతే కోపంగానైతే ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి సీన్ 1 చూసుకున్నట్టయితే 118 నింపడానికి ఇటు కాంగ్రెస్ 5 ఆల్రెడీ ఇచ్చింది. బీసీకే లెఫ్ట్ పార్టీలతోటి మరి మ్యాజిక్ ఫిగర్ కు చేరబోతా ఉన్నాడని. ఒకవేళ సీన్ 2 చూసుకున్నట్టయితే మరి ఏఐడిఎంకే తోటి కలిస్తే ఆల్రెడీ కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ఇచ్చింది. ఏఐడిఎంకే 47 సీట్లు ఉన్నాయి. మరి మొత్తంగా 159 సీట్లకు పెరిగిపోయే అవకాశం ఉంటుంది ఏఐడిఎంకే మద్దతు తీసుకుంటే. ఇక లేదంటే మరి ఇక్కడ డిఎంకే, అన్నా డిఎంకే, అదేవిధంగా పిఎంకే కు 4 ఉన్నాయట, ఐయుఎంఎల్ కు 2 ఉన్నాయి, విసికే కు 2 ఉన్నాయి, లెఫ్ట్ కు 4 ఉన్నాయి, ఏఎంఎంకే డిఎండికే కు చెరొకటి ఉన్నాయి. మొత్తంగా వీళ్ళు 120 మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోబోతా ఉన్నారు ఈ 2 పార్టీలు కలిసినట్టు ఉంటే. మరి ఈ రకంగా మరి ఏదైతే ఆ ద్రవిడ పార్టీలు కలిసి విజయ్ ని కుర్చీకి దూరం చేస్తారా, లేదంటే మరి ఇక్కడ వీళ్ళు ఏదైతే సిపిఎం మద్దతు ఇచ్చిందంటే మరి విసికే మద్దతు ఇచ్చినట్టయితే సరిపోతుంది. మరి ఏదైనా జరగచ్చు. మొత్తానికైతే ఉత్కంఠభరితంగా ఉన్నది తమిళనాడులో అనే విషయాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మెట్రో ఫేజ్ 2 ఆమోదం తెలిపండట. ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉండాలి. ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ కారిడార్ ను ఫేజ్ 3 కింద చేపట్టండి. ఇప్పటికే డిపిఆర్ సమర్పించామని వెల్లడి కేంద్ర మంత్రి ఖట్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి అట. మరి ఇక్కడ ఈయన పేరుకే ఈ కేంద్ర మంత్రులను కలుతాడు, అసలు దాని వెనుక ఉండే భాగవతం వేరే ఉన్నది. మరి అక్కడికి పోవడం, ఈయన సీఎం సీట్ ను రెన్యువల్ చేసుకొని రావడం, డబ్బులు కట్టడం, కప్పం కట్టాలి, రెన్యువల్ చేసుకోవాలి అన్నట్టుగా ఉన్నది. ఇక ఫ్యూచర్ సిటీకి ఫేజ్ 2 కింద ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు విస్తరిస్తాడట. ఆ ఫ్యూచర్ సిటీ నుంచి మళ్ళా ఏదైతే ఎయిర్పోర్ట్ కు మళ్ళీ ఒకటి పెడతాడట. మరి ఇప్పుడు ప్రజెంట్ ఎయిర్పోర్ట్ కు పెట్టిందానేమో రద్దు చేసి ఫ్యూచర్ సిటీకి మారుతా ఉన్నాడు. మళ్ళీ ఫ్యూచర్ సిటీ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ కు పెడతాడట. అంటే ఫ్యూచర్ సిటీకి అన్ని సౌకర్యాలు కల్పించుకొని ఆ చుట్టుపక్కల ఉన్న భూములకు ధరలు పెంచుకోవడానికి ఈ రియల్ ఎస్టేట్ సీఎం నానా యాతన పడతా ఉన్నాడు. ఫ్యూచర్ లేని సిటీలో అన్ని కమిషన్ రేట్లు ఓపెన్ చేసి దానికి సంబంధించిన ఏదైతే డెవలప్మెంట్ అథారిటీ మరి ఆఫీసులు ఓపెన్ చేసి దానికి ఏదో రకంగా ఆయన భూములకు ధరలు తెప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక వయో పరిమితి 5 ఏళ్లు పెంపట. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితి పెంపుపై కసరత్తు. అతి త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం. వయో పరిమితిపై స్పష్టత వచ్చాకే కొత్త కొలువుల భర్తీ అట. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియలో అభ్యర్థుల వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు వయో పరిమితిని సడలింపునివ్వగా ప్రస్తుతం ఆ ఉత్తర్వుల కాల పరిమితి తినింది. దీంతో ఈ అంశంపై స్పష్టత వచ్చాకే కొత్త ఉద్యోగాల భర్తీకి కసరత్తు సడలింపుగా ప్రస్తుతం ఆ ఉత్తర్వుల కాల పరిమితి తినింది. దీంతో ఈ అంశంపై స్పష్టత వచ్చాకే కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రభుత్వం చర్చలు వేగవంతం చేసిందట. ఈ వయో పరిమితి 5 ఏళ్లు పెంచడం ద్వారా మరి ఇక్కడ ఎవరికి కూడా వ్యతిరేకత లేదు. ముందు నువ్వు నోటిఫికేషన్లు వేసి ఏదైతే మొదటి సంవత్సరంలోనే ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాలు 3 ఏళ్ళు అయిపోయినా ఆ 2 లక్షలు కాదు కదా 50,000 కూడా ఇవ్వలేకపోయిండు. ఇలా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను పక్కన పెడితే కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి జబ్బలు తెచ్చుకుంటున్న రేవంత్ రెడ్డి ఈయన జాబ్ క్యాలెండర్ ఏది, ఈయన ఇస్తాన్న మొదటి సంవత్సరంలోనే 2 లక్షలు ఇవి 3 ఏళ్ళు అయినా కూడా కనీసం మరి అందులో 10% కూడా పూర్తి చేయలేని మరి దద్దమ్మ ప్రభుత్వం ఇప్పటికైనా నోటిఫికేషన్ లేచి నిరుద్యోగులకు మరి ఉద్యోగాలు కల్పించాలి. ఏదో వయో పరిమితి పెంపుతోటి దీని మీద ఒక 3-4 నెలలు దాని మీద ఒక 3-4 నెలలు అని కసరత్తులు చేసుకుంటా ప్రభుత్వం కాలాన్ని మరి వృధా చేసుకుంటా వస్తా ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మోడీ హైదరాబాద్ షెడ్యూల్ ఖరారట. 10 మధ్యాహ్నం 2:20 బేగంపేటకు అనంతరం పలు అభివృద్ధి పనుల ప్రారంభం. సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాడని చెప్తున్న పరిస్థితి. ఇక రిజిస్ట్రేషన్లపై ఇంటెలిజెన్స్ అట. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో అడ్డగోలుగా అవినీతి లెక్కలపై దృష్టి. రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి సమాచారం కొన్ని కార్యాలయాలకు నేరుగా వెళ్లిన ఇంటెలిజెన్స్ సిబ్బంది అని చెప్పి అన్ని అక్రమాలు ఎక్కడ అత్యధికంగా జరుగుతాయి అంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులలో అని చెప్పక తప్పదు. ఇక అధికారం దక్కలేదనే కేటీఆర్ ఆక్రోశం. ప్రజలు అసహించుకునేలా ఆయన వ్యాఖ్యలు. రైతు పేరుతో రాజకీయం డ్రామా. బీఆర్ఎస్ అసలు రంగు బయటపడింది. రైతు సంగ్రామ సదస్సు కాదు బీఆర్ఎస్ ఆక్రోశ సభ. మరి నీకెందుకు వస్తుంది గతగానం? నీ ఆక్రోశం ఏందో అర్థమైతలేదు. రైతులకు ఇస్తా అని చెప్పి డిక్లరేషన్ ఏదైతే చేసిరో ఆ 34 హామీలను నిలబెట్టు అని అంటారు. ఇవాళ రైతులకు పెట్టుబడి సాయం
15,000 ఇస్తా అన్నారు, 12,000 కుదిర్చిర్రు, అవన్నీ సక్రమంగా ఇచ్చిందా అని అడుగుతా ఉన్నాడు. దానికి సమాధానం చెప్పు. ఇవాళ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పోసి రైతులు నెలల తరబడి ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకు ధాన్యం కొంటలేరని అడుగుతాను. దాంట్లో తప్పే ఉన్నదో చెప్పాలి. ఇలా మొక్క, జొన్న, వరి ఏదిన్ని కూడా మరి మక్కలు కొంటలేరు, జొన్నలు కొంటలేరు, వరి కొంటలేరు అని చెప్పి అడుగుతా ఉన్నాడు. దాని మీద చెప్పు. మరి అన్ని పండించిన ప్రతి పంటకు కూడా 500 బోనస్ ఇస్తా అన్నారు క్వింటల్కు. మరి సన్నవాళ్ళకే దాన్ని పరిమితం చేసిరు, అదన్న సక్రమంగా ఇచ్చినా అంటే లేదు. 2 లక్షల రుణమాఫీ అందరికి ఎందుకు చేయలేని అడుగుతాను. ఇవాళ బీఆర్ఎస్ కు ఆక్రోశం ఉన్నది. ఏదైతే రైతులను మరణం మృదంగా మోగుతా ఉన్నది, రైతులన ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పుట్ట ఎగిరి చనిపోతా ఉన్నారు, దానికోసం ఆక్రోశం చెందుతా ఉన్నది. దానిలో తప్పే ఉన్నదో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాలి. ఇలా అన్ని అబద్ధాలు 101 అబద్ధాలు ఆడి ఇలా గద్దెనెక్కిన ప్రభుత్వం ఇవాళ ఆ రైతులకు చేస్తా అన్న పనులు కానీ, విద్యార్థులు చేస్తా అన్నది, నిరుద్యోగులు చేస్తా అన్నది, మహిళలకు చేస్తా అన్నది, మరి ఈ రైతులకు చేస్తా అన్నది, రైతు కూలీలకు చేస్తా అన్నది, ఆటో డ్రైవర్లకు చేస్తా అన్నది, ఏ ఒక్క హామీని ఎందుకు నిలబెట్టుకోలేదో, ఇంకా మీకు అధికారంలో ఉండే నైతిక హక్కు ఉన్నదా ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోవాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నామినేటెడ్ పోస్టులు ఏదైతే కులాలకు సంబంధించిన కుల కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం చేసి నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే ఇక దగ్గర పడుతుంది, మన వాళ్ళందరికీ మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తల కోసం ఇక్కడ మరి కమ్మ కార్పొరేషన్ అని, యాదవ్ కార్పొరేషన్ అని, అదేవిధంగా తెలుగు అకాడమీ చైర్మన్ గా కూడా వేసిండు. మహిళా కమిషన్ కూడా మరి ఇంకా ప్రకటించలేదు, కానీ గద్వాల విజయలక్ష్మికి ఇస్తాడట. ఒక రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ మాత్రం ఆపిండు. మరి రెడ్ల కార్పొరేషనే, కమ్మల కార్పొరేషనే, రావుల కార్పొరేషనే. మరి ఈ కార్పొరేషన్లు ఎందుకుంటాయంటే ఆ ఒక్క వ్యక్తికి సంబంధించి ఆయనకు ప్రోటోకాలో, ఆయనకు ఆఫీసు, ఆయనకు ఇంత జీతమో ఇష్టానికి తప్ప ఈ కార్పొరేషన్ల ద్వారా కులాలకు ఒరిగింది ఏమి లేదనే విషయాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక విజయ్కి అంగుభంగం ఇక్కడ పళనిస్వామి అదేవిధంగా స్టాలిన్ ఇద్దరు కలిసినట్టుగా ఊహాజనిత చిత్రం ఇచ్చినట. ఈ ఇద్దరు కలిస్తే మాత్రం తమిళనాడులో ఖచ్చితంగా మనది ఒక సంచలనమే అని చెప్పి చెప్పక తప్పదు. అంటే మూడో వ్యక్తిని రాకుండా ద్రవిడ పార్టీలు ఎంతకైనా దిగజారుతాయి అని చెప్పి మరి ఈ సంఘటన తేడతెల్లం చేస్తుంది రేపటి రోజున. ఇక భూముల ధరలు గరిష్టంగా 100%, కనిష్టంగా 25% పెంచుతారట. మొత్తంగా డబ్బులను ఏ విధంగా మరి వాటిని సమకూర్చుకోవాలని చెప్పి మరి దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడానికి భూముల ధరలు పెంచుతున్న పరిస్థితిని చూడవచ్చు. తమ్మిడిహేటి నుండి సుందిలకు జలాలు, అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఖరారైన అలైన్మెంట్. నీ ఖరారైన అలైన్మెంట్ ఓకే, మహారాష్ట్ర ఒప్పుకుంటే కదా నీ అలైన్మెంట్ ఖరారయ్యేది. 152 పెడితేనే మనకు సరైన జలాలు వస్తాయని చెప్పి గతంలో ఇంజనీర్లు చెప్పిర్రు. 148కి మించి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి అక్కడ మహారాష్ట్ర వాదించింది. మీరు మధ్య మార్గంగా 150 అంటారు. ఆ 150 కూడా ఖచ్చితంగా ఒప్పుకోదు. మీరు కావాలని ఏదో పిఆర్ స్టంట్ల కోసం ప్రయత్నం చేసినాం మేము పెద్ద ఎత్తున అని చెప్పి చెప్పుకోవడానికి తప్ప అది ఆచరణ సాధ్యం కాదు. రేవంత్ రెన్యువల్ సీఎం నెల రాహుల్ గాంధీ కప్పం కట్టి మరి ఇక్కడ దాన్ని రెన్యువల్ చేసుకుంటున్నానని చెప్పి చెప్తున్న పరిస్థితి. పంజాబ్ పేలులు బీజేపీ అనేనట. ప్రజల్లో భయోత్పాతం సృష్టించి వచ్చే ఏడాది ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆ రాష్ట్ర సీఎం అని చెప్పి ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ ఆరోపణ. ఐఎస్ఐ హస్తం, ఖలిస్తాన్ గ్రూపుల పైన డౌట్, దర్యాప్తునకు రంగంలోకి ఎన్ఐఏ అని చెప్పి పంజాబ్ లో ఏదైతే పేలుడు జరిగినాయో బీజేపీ పనే అని చెప్పి మరి ఇక్కడ సీఎం ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మెట్రో 2వ దశకు సత్వరం ఆమోదం తెలపండి. ఒక్క వ్యక్తి కూడా నివసించలేదు అక్కడికి. ఆగమేఘాల మీద ఇప్పుడు ఎందుకు మెట్రో రైలును అక్కడికి తీసుకుపోవాల్సి వస్తుంది అని అంటే, ఇటు మెట్రో పోవాలి, అక్కడ నుంచి మళ్ళా ఎయిర్పోర్ట్ కు లింక్ చేయాలి, అక్కడ ఇవో ఆఫీస్ కట్టాలి, చుట్టుపక్కల భూముల ధరలు పెరగాలి. ఆ చుట్టుపక్కల భూములు కొన్న ఏదైతే రేవంత్ రెడ్డి ఆయన అనుయాయులై ఆ భూముల ధరలు రెక్కలొచ్చి ఇవాళ వేల కోట్ల రూపాయలు వెనకేసుకోవాలి. ఆ తర్వాత తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి రేపు రాజ్యసభనో ఇంకే సభనో కావాలనుకుంటే డబ్బులు పెట్టి కొనుక్కొని మరి ఇక్కడ అవసరమైతే హైదరాబాద్ ను విడిచిపెట్టి ఢిల్లీలో మకాం పెట్టాలి. విజయ్ ప్రమాణ స్వీకారం ఇప్పుడే కాదు, 118 మ్యాజిక్ ఫిగర్ చేరిన తర్వాత మాత్రమే మరి ఆయనకు అవకాశం కల్పిస్తామని చెప్పిండు. నామినేటెడ్ పదవుల బొనాంజాట. 18 సంస్థలకు భర్తీ. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్లుగా నిబద్ధత, అంకిత భావంతో పనిచేసే వారికి ఈ పదవుల్లో నియమించారు. వీటి భర్తీకి కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చర్చలు నిర్వహించి పేర్లను ఖరారు చేసిందట. పార్టీ వర్గాలు తెలిపాయి. కనీసం 5 నుంచి 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి మాత్రమే ఎంపిక చేయాలని ప్రతిపాదనతో 18 సంస్థల్లో పదవులను భర్తీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో ఏర్పాటైన తర్వాత తొలుత 2024 జూలైలో కొన్ని సంస్థలకు పదవులను భర్తీ చేసింది. ఆ తర్వాత మరికొన్ని ఖాళీగా ఉన్నాయని పలువురు గట్టిగా ప్రయత్నించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి మరి సుదీర్ఘ విరామం తర్వాత
ఏదైతే కార్పొరేషన్లకు చైర్మన్లు కుల సంఘాలకు కుల కార్పొరేషన్లకు సంబంధించి మరి చేసిండ్రు. ఇప్పటి వరకు మరి నాకత్తదని ఎదురు చూసిన నాయకులకు చుక్కెదురే అయింది. మా సారు ముఖ్యమంత్రి తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి మాకు పదవి ఇప్పియడా అంటే మీ సారు స్టేట్ లెవెల్లో మిమ్మల్ని కూర్చుండబెడితే మీరు ఏకుమేకైతారని చెప్పి ఆయనకు తెలుసు. అసలే ఆయనకు అభద్రతా భావం ఎక్కువ, మరి దానికి తోడాలకి ఇగో ఫీలింగ్ ఎక్కువ. అందుకే మరి పార్టీ పదవి ఇస్తే కూడా మీరు ఆగరు అని చెప్పే ఆయన తమ్మునికి ఇప్పించుకున్నాడు ఏదైతే స్టేట్ కి సంబంధించిన పదవి. ఇప్పటికే ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు, అది కూడా నన్ను కాదని వెళుతారులే అని అనుకుంటే మరి అనూహ్యంగా ఈయన ద్వారా చెప్పించుకున్నాడు. నేను గట్టిగా చెప్పకపోతే ఏడు అందరికి కదా ఉత్తుత్తి లెటర్లు ఎట్లయితే ఇస్తాడో పాపం ఆయన కూడా ఉత్తుత్తి లెటర్ ఇస్తే ఆ ఉత్తి లెటర్ను అడ్డం పెట్టుకొని రెడ్డి లాబింగ్ చేసుకొని ఆయన పదవి తెచ్చుకున్నాడు. దాన్నే జీర్ణించుకోలేకపోతాడు. ఇంకెవరిని తీసుకుపోయి స్టేట్లో కూర్చుని పెడతారని ఆశపడతాడు. వాళ్ళకు మరి భంగపాటు తప్పది, ఆల్రెడీ భంగపాటు జరిగింది, ఇక రాబోయే రోజులలో కూడా భంగపాటు తప్పది. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.